నాసా ఒక సంచలనాత్మక ప్రకటన చేసింది. మొట్టమొదటి న్యూక్లియర్ పవర్డ్ ఇంటర్ప్లానెటరీ స్పేస్ క్రాఫ్ట్ తయారు చేస్తున్నామని చెప్పారు. కానీ ఆగండి, మీకొక డౌట్ రావచ్చు. వాయేజర్ ప్రూబ్స్ కూడా న్యూక్లియర్ పవర్ వాడుతున్నాయి కదా, అప్పుడు మొదటిది ఎలా అవుతుంది? ఇక్కడే ఇంట్రెస్టింగ్ విషయముంది. వాయేజర్లో ఆర్టీజీ అనే టెక్నాలజీ వాడారు. అంటే రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్. ఇది ప్లూటోనియం డికే నుండి హీట్ తీసుకుని ఎలక్ట్రిసిటీ చేస్తుంది. చాలా నెమ్మదిగా పవర్ ఇస్తుంది. కానీ నాసా ఇప్పుడు డెవలప్ చేస్తున్నది న్యూక్లియర్ ఎలక్ట్రిక్ ప్రపల్షన్. ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఈ టెక్నాలజీలో న్యూక్లియర్ రియాక్టర్ నిజంగా యాటమ్ స్ప్లిటింగ్ చేస్తుంది. దానివల్ల వచ్చే మ్యాసివ్ ఎనర్జీతో అయాన్ ఎంజిన్స్ డ్రైవ్ చేస్తారు. ఇది ఆర్టీజీ కంటే 1000 రెట్లు ఎక్కువ పవర్ జనరేట్ చేయగలదు. దీనివల్ల మార్స్కి ప్రయాణం సగానికి సగం తగ్గిపోతుంది. 6 నెలల బదులు 3 నెలలే పడుతుంది. జూపిటర్, సాటర్న్ లాంటి డిస్టెంట్ ప్లానెట్స్కి హెవీ పేలోడ్స్ పంపవచ్చు. ఫ్యూచర్లో హ్యూమన్స్ని మార్స్కి పంపడానికి ఇదే కీ టెక్నాలజీ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? వాయేజర్ ఆర్టీజీ వాడింది. అది హీటర్ లాంటిది. నాసా ఇప్పుడు చేస్తున్నది యాక్చువల్ న్యూక్లియర్ ఎంజిన్. అది రాకెట్ లాంటిది. స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ఇది గేమ్ చేంజర్ అవుతుంది. మరిన్ని విషయాల కోసం తెలుగు ట్రైబ్ని ఫాలో చేయండి.